ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసుల ముందు దీక్షలు చేస్తున్నాం. ఈరోజు ఎన్నికల ముందు వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము గెలవంగానే 100 రోజుల తర్వాత 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను చిన్నచూపు చూస్తుంది. ఇప్పటికీ వికలాంగులంటే ప్రభుత్వానికి పట్టింపు లేకుండా ఉన్నది. ఇలా వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి భయపడుతున్నది. ఇలా ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా నెల కొద్దిగా లక్షలాది రూపాయలు ఇలా జీతం తీసుకుంటే ఓన్లీ ఒక 10% వికలాంగులకు ఇస్తే తప్ప అని అడుగుతున్నాం. ఎంత గౌరవం, ఎంత అన్యాయం. ఇప్పటికి కూడా వికలాంగులు కనీసం 6,000 రూపాయలు ఇస్తారని హామీ నిలబెట్టలేకపోతున్నారు. అంటే 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, వికలాంగులకు ఇవాళ ఉపాధి లేదు. ఇవాళ వికలాంగులకు పింఛన్ వచ్చే నెలసరి పింఛన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. 1వ తారీఖు 5వ తారీఖు పింఛన్ వచ్చేది, లాస్ట్ నెలకు 25వ తారీఖు ఇచ్చేది, అది మళ్ళీ నెక్స్ట్ నెల 1వ తారీఖు ఇస్తున్నారు. వికలాంగులు ఇలా ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులు ఇలా అప్పులు తెచ్చుకొని అప్పులో బారిన పడే పరిస్థితి ఉంది. ఇలా వికలాంగులు బతికే పరిస్థితి, వచ్చే 4,000 రూపాయలు కూడా తిందామంటే తినే పరిస్థితి లేకుండా ఉన్న దారిద్ర్యం ఇలా పరిస్థితి ఏర్పడ్డది. అందుగుంచే ఇప్పటికైనా ప్రతి నెల 5వ తారీఖు వరకు 10 నెలల పెన్షన్ ఇవ్వాలి. ఇప్పటికి 2 నెలల పెన్షన్ ఎగిరిపోయింది. ఆ పెన్షన్ బకాయి పడ్డ పెన్షన్ కూడా వెంటనే ఇవ్వాలని మేము ఎన్పిఆర్ డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే మీరు హామీ ఇచ్చింది 6,000 రూపాయల పెన్షన్తో పాటు ఉచిత అలాగే వికలాంగులకు బస్ సౌకర్యం కల్పించాలని, వికలాంగులు అంత్యోదయ రేషన్ 30 కిలో బియ్యం ఇవ్వాలని ఇప్పటికి కూడా ఎన్పిఆర్ సంఘం ఎన్నోసార్లు పోరాటం చేసినా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ మొత్తం దిగొస్తలేదు. వెంటనే దిగి రాకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మీ ముఖ్యమంత్రి ఆఫీస్ ముట్టడి చేయడానికి కూడా సిద్ధం కాబోతుంది. అందుకోసమే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కనీసం మమ్మల్ని పేదవాళ్ళను చూసి గుర్తించు. ఎందుకంటే ఇవాళ నువ్వు చెప్తున్నావు సన్నబియ్యం తినడానికి మేము ఇస్తున్నా అని చెప్పినావు. ఇవాళ వికలాంగులు పేదోళ్ళు గారా? వికలాంగులు సన్నబియ్యం మోసుకోలేదా? వికలాంగ రేషన్ కార్డు లేదు, అంత్యోదయ రేషన్ కార్డు అంటే ఇస్తే ఇంతవరకు ఇవ్వలేదు. ఇలా వికలాంగులకు పరికరాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పరికరాలు ఇస్తాని చెప్పి ఇవ్వకుండా కొట్టే పరిస్థితి ఉంది. ఇలా వికలాంగులు ఉపాధి చేయడానికి కూడా లేదు. ఉపాధి కోసం లోన్ ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా మీరు యూనిట్లను ఇచ్చిర్రు, జిల్లా 26 యూనిట్లు ఇస్తే ఇవాళ మండలానికి 1 యూనిట్ వస్తే ఎంత దుర్మార్గం. 1 యూనిట్ 50,000 అంటే ఒక మండలానికి వస్తే సరిపోద్దా? అందుకోసమే ఇవాళ ఒక వికలాంగునికి ఎలాంటి చేతులు లేకుండా 10 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఈరోజు ఉపాధి హామీ పథకంలో పని కల్పించామని చెప్తే 200 రోజులు పని కల్పించామంటే ఇప్పటికి కూడా 200 రోజులు పని కల్పించకపోక సకలాంగులు వికలాంగులకు కలిపి ఇవాళ పని కల్పిస్తున్నారు. ఇవాళ మాకు 200 రోజులతో పాటు 600 రూపాయలు రోజు కూలి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే మీరు హామీ ఇచ్చినవి మాకు ఖచ్చితంగా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఈ 6,000 రూపాయలు పింఛన్ ఇచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఆగదు. అందుకోసమే వెంటనే ఈ 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని మేము డిమాండ్తో పాటు వికలాంగులందరం ఐక్యతతో రేపు రాబోయే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని జిందాబాద్ 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 జిందాబాద్. ఇవాళ 6,000 రూపాయల పెన్షన్, ఇవాళ 6,000 రూపాయల పెన్షన్, ఇవాళ వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, ఇవాళ వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, ఇవాళ వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డు బియ్యం, ఇవాళ వికలాంగులకు అంత్యోదయ రేషన్ 30 కిలో బియ్యం. జిందాబాద్ జిందాబాద్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.